ఈ పోచారం మల్కాజిగిరి కమిషనరేట్లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో సంఘటన జరిగింది. మనోహర్ అని చెప్పేసి ఏజ్ 24 years, రాజీవ్ గృహ కల్పలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆఫ్ జనగాం. రమణి అని చెప్పేసి వీళ్ళ బంధువే విక్టిమ్. ఈమె కూడా రాజీవ్ గృహ కల్పలనే ఉంటుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి ములుగు. వీళ్ళిద్దరూ వరుసకు బావ మరదలవుతారు. ఈ మనోహర్ వాళ్ళ ఫాదరు మదర్కు ఎయిడ్స్ ఉండటం వల్ల వాళ్ళ ఫాదరు చనిపోయాడు. సతీష్ అని ఉంటాడు, అతను చనిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటారు, ఈ మనోహర్కును రమణికి. ఈ విషయంలో తండ్రి తల్లికి ఎయిడ్స్ ఉంది కాబట్టి ఇతనికి ఒకసారి టెస్ట్ చేద్దామని రీసెంట్గా టెస్ట్ చేపిస్తే అతనికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చింది కాబట్టి రమణి వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు. అది మనోహర్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయినే చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆమెకు కూడా ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళకి గత్యంతరం లేక అనే ఒక ఉద్దేశంతో ఒక సిరంజి కొనుక్కొని తన బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని 2 days బ్యాక్ రాజగురు కల్ప అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి బలవంతంగా రక్తాన్ని ఎక్కించడం జరిగింది. తర్వాత ఆ రక్తం ఎక్కించిన తర్వాత అమ్మాయికి అక్కడ బ్లాక్ స్పాట్స్ వచ్చేసి బాగా జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఇదంతా చెప్పడం జరిగింది. తర్వాత ఇటు విషయంలో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసినాము. నిందితుడు మనోహర్ని కూడా అదుపులో తీసుకొని ఆల్రెడీ అరెస్ట్ చూపించాము. అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. అతని మీద ఏం లేవండి.